హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చివరి నిమిషంలో చక్రధర్ని గుడికి తీసుకొచ్చి పల్లవి రాజేశ్వర్లకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రాజేంద్ర. అసలు ఏం జరగబోతుంది? రాజేంద్ర చక్రధర్ని గుడికి తీసుకురావడం ఏంటి తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అవని పార్వతితో మాట్లాడిన మాటలన్నీ కూడా పల్లవి చాటుగా ఉండి వింటూ ఉంటుంది. ఇక పల్లవి, అత్తయ్య గారు, మా నాన్న ఎలాగైనా మొక్కు చెల్లించడానికి రేపు గుడికి వస్తానని చెప్పారు అని అవని పార్వతితో చెప్తూ ఉంటే పల్లవి షాక్ అయిపోతుంది. ఇక పార్వతి కూడా, అయితే రేపు మనం అన్ని ఏర్పాట్లు చేయాలమ్మా అని పార్వతి చెప్పగానే అలాగే అత్తయ్య అని అవని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక పల్లవి అయితే కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. అంటే మా డాడ్ రేపు ఆ మీనాక్షితో కలిసి మీనాక్షికి భర్త స్థానంలో ఉండి కళ్యాణానికి తాళిబొట్టు ఇవ్వబోతున్నారా? లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఈ అవని మీనాక్షి కలిసి డ్రామాలు ఆడుతున్నారు. మా డాడ్ని నాకు మామ్కి శాశ్వతంగా దూరం చేసి డాడ్ని వాళ్ళ వైపుకు తిప్పుకోవాలని ఇలాంటి నాటకాలు ఆడుతున్నారు. అలా జరగడానికి వీల్లేదు. రేపు ఎట్టి పరిస్థితుల్లో డాడ్ గుడికి రాకూడదు అని చెప్పి పల్లవి రాజేశ్వరికి ఫోన్ చేస్తుంది. ఇక రాజేశ్వరి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు పల్లవి అని అనగానే, మామ్ ఏం జరుగుతుంది మామ్, అసలు నాకేం అర్థం కావట్లేదు అని అనగానే, ఏమైంది పల్లవి అని అంటుంది. ఏమైందని అంత మెల్లగా అడుగుతున్నావేంటమ్మా? ఈ అవని రేపు గుళ్ళో సీతారాముల కళ్యాణానికి వాళ్ళమ్మ మా డాడ్ చేత కళ్యాణానికి తాళిబొట్టు ఇవ్వాలని అన్ని ఏర్పాట్లు చేయిస్తుంది అని అనగానే, ఇక రాజేశ్వరి ఇక్కడికి కూడా వచ్చి మీ నాన్నని రేపు గుడికి పంపించమని అడిగింది అని అనగానే, మరి మీరేం చెప్పారు అని అడుగుతుంది. ఏం చెప్తాం, ఎక్కడికి రాడని తెగేసి చెప్పాను. ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడకుండా, ఇలాంటి అవకాశాలు తీసుకోకుండా బాగా బుద్ధి చెప్పి పంపించాను అని అనగానే, అయ్యో మామ్, నువ్వు ఇంత పిచ్చిదానిలా ఉన్నావేంటి అని అనగానే, ఏమైంది పల్లవి అని అడుగుతుంది. నువ్వు రానని చెప్పినా, డాడ్ని పంపించనని చెప్పినా డాడ్ మాత్రం ఆ అవనికి రేపు గుడికి వచ్చి ఆ మీనాక్షి పక్కన భర్త స్థానంలో ఉండి తాళిబొట్టు సమర్పిస్తానని అవనికి మాటిచ్చాడు అని చెప్పగానే రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి పల్లవి నువ్వు చెప్పేది అని అనగానే, అవును మామ్, ఇందాక అత్తయ్యతో అవని మాట్లాడుతుంటే విన్నాను. రేపు డాడ్ ఖచ్చితంగా గుడికి వచ్చి ఆ మీనాక్షితో కలిసి తాళిబొట్టు ఇవ్వబోతున్నాడు అని అనగానే, ఇక రాజేశ్వరి, ఎంత ధైర్యం, అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళు మన గురించి? నేను పంపించనని తెగేసి చెప్పాక కూడా ఈయన ఆ అవనికి ఎలా మాటిచ్చాడు అని అనగానే, ఇక పల్లవి, మామ్ నువ్వు ఆవేశపడొద్దు, ఎట్టి పరిస్థితుల్లో రేపు డాడ్ గుడికి రాకూడదు అని అనగానే, ఇక రాజేశ్వరి, నేనేం చేయను పల్లవి, మీ డాడ్ నేను చెప్తే వినే పరిస్థితుల్లో లేరు అని అనగానే, చూడు మామ్, ఇప్పుడు నువ్వు వెళ్ళి డాడ్తో ఈ విషయం గురించి గొడవ పడితే డాడ్ ఖచ్చితంగా మాట్లాడతాడు. ఇక ఎప్పటికీ మన ఇంటికి రానని కూడా ఆ అవని మీనాక్షితోనే ఉంటానని చెప్తాడు. అలా జరగకూడదు మామ్. అందుకే ఈ సమస్యని చాలా తెలివిగా పరిష్కరించాలి. రేపు డాడ్ గుడికి వెళ్లకుండా చేయాలి. అది నీ చేతుల్లోనే ఉంది మామ్ అని అనగానే, ఏం చేయమంటావు పల్లవి అని రాజేశ్వరి అడుగుతుంది. అప్పుడు పల్లవి, మామ్ నేను చెప్పినట్టు చెయ్యి అని పల్లవి అయితే రాజేశ్వరికి ఒక ప్లాన్ని ఫోన్లో వివరిస్తూ ఉంటే, ఇక రాజేశ్వరి, అలాగేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. రేపు ఎట్టి పరిస్థితుల్లో మీ డాడీ ఇంటి గడప దాటకుండా నేను చూసుకుంటాను అని రాజేశ్వరి చెప్పి ఫోన్ కట్ చేసి కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే భానుమాత ఇక్కడికి వచ్చి, ఏంటే పల్లవి ఏమంటుంది అని అనగానే, రేపు ఈయన గారు ఆ మీనాక్షితో కలిసి గుళ్ళో సీతారాముల కళ్యాణానికి తాళిబొట్టు ఇవ్వడానికి వస్తానని అవనికి మాటిచ్చాడంటమ్మా అని అనగానే భానుమతి షాక్ అయిపోతుంది. ఏంటి నువ్వు చెప్పేది? నువ్వు అల్లుడు గారిని గుడికి పంపించనని తెగేసి చెప్పాక కూడా అల్లుడు గారు అలా ఎలా చెప్పారు
అని అనగానే అంతా ఆవని మాయ అమ్మ. ఆవని ఎవరినైనా మాయ చేయగలదు. దాని మంచి మాటలతో నటిస్తూ ఈయనని బుట్టలో వేసుకుంది. వాళ్ళు ఏం చెప్పినా కూడా తోక ఆడించేలా చేసుకున్నారు ఆ తల్లి కూతుళ్ళు అని అనగానే మరి ఇప్పుడు ఎలాగే ఇన్ని రోజులు ఈ 4 గోడల మధ్య ఉన్న ఈ సమస్య రేపు గుళ్ళో అందరి ముందు అల్లుడు గారే ఆ మీనాక్షి భర్త అని పక్కన కూర్చొని తాలిబొట్టి ఇవ్వడం ఏంటే అని అంటూ ఉంటే, లేదమ్మా, ఎట్టి పరిస్థితుల్లో ఈయన రేపు ఆ మీనాక్షి పక్కన భర్త స్థానంలో కూర్చోడానికి వీల్లేదు అని అనగానే, ఎలా ఆపుతావే అల్లుడు గారు, నువ్వు చెప్తే వినే పరిస్థితుల్లో లేరు కదా అని అనగానే, కొన్ని చెప్పడం కాదమ్మా, చేసి చూపించాలి అని రాజేశ్వరి కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. మరోపక్క అవని గుళ్ళో సీతారాముల కళ్యాణానికి ఇంట్లో చాలా హడావిడిగా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. కళ్యాణానికి సంబంధించిన వస్తువులన్నీ కూడా సర్దుతూ చాలా హడావిడి చేస్తూ ఉంటుంది. ఇదంతా చూసిన పల్లవి అయితే, చెయ్యి నువ్వు ఎన్ని ఏర్పాట్లు చేసినా ఏం చేసినా రేపు మా డాడ్ ఖచ్చితంగా గుడికి ఎట్టి పరిస్థితుల్లో రారు. మీ అమ్మ పక్కన భర్త స్థానంలో కూర్చోడు. సమయానికి డాడీ గుడికి రాకపోవడంతో గుళ్ళో మీ అమ్మ గురించి నీ గురించి అందరూ చులకనగా మాట్లాడుకుంటారు. మిమ్మల్ని అందరినీ అవమానిస్తారు. అప్పుడు అవమానంతో నువ్వు మీ అమ్మ కుల్లి ఏడవాలి అని ఇక పల్లవి అయితే మనసులో ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే పార్వతి అవని దగ్గరికి వచ్చి, అమ్మ అవని, రేపు ఉదయాన్నే మనమంతా గుడికి వెళ్ళాలి. మీ అమ్మగారిని భరత్ని ప్రణతిని కూడా ఉదయాన్నే గుడికి రమ్మని చెప్పమ్మా అని అనగానే, అలాగే అత్తయ్య అని అవని మీనాక్షికి ఫోన్ చేస్తుంది. ఇక మీనాక్షి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పమ్మా అవని అని అనగానే, అమ్మ, రేపు ఉదయమే మనందరం ముహూర్తం సమయానికి గుడికి వెళ్ళి ఆ సీతారాముల కళ్యాణం జరిపించాలమ్మా. తొందరగా గుడికి వెళ్ళాలి. మీరు, తమ్ముడు, ప్రణతి ఉదయాన్నే గుడికి రండి. మేము కూడా అందరం గుడికి వస్తాము అని చెప్పగానే ఇక మీనాక్షి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటమ్మా, ఏం మాట్లాడవేంటి అని అంటూ ఉంటే, అవని, నాకెందుకో చాలా భయంగా కంగారుగా ఉందమ్మా. నువ్వు నా చేత మీ నాన్న చేత సీతారాముల కళ్యాణం జరిపించాలని ఎంతో ఆరాటపడుతున్నావు. నా మొక్కు తీర్చాలని బాధ్యత తీసుకున్నావు. కానీ అని అంటూ ఉంటే, ఏంటమ్మా, ఆయన రేపు గుడికి వస్తారనే నమ్మకం నాకు లేదు అవని అని అనగానే, అమ్మ, నాన్న పూర్తిగా మారిపోయాడమ్మా అని అంటూ ఉంటే, ఆయన మారిపోయాడవని అది నేను కాదనను. ఎంత మారిపోయినా రాజేశ్వరిని మాట కాదని రాజేశ్వరిని ఎదిరించి రాలేడు కదమ్మా అని అంటూ ఉంటే, అమ్మ, నువ్వవేమీ ఆలోచించకు. మనమేమైనా నాన్న శాశ్వతంగా మన దగ్గర ఉండిపోవడానికి వస్తున్నాడా? పూజ అయిపోయినంతసేపు ఉండి తర్వాత వెళ్ళిపోతాడు. నాన్న నాకు మాటిచ్చాడమ్మా, నువ్వేమీ భయపడకు. రేపు ఖచ్చితంగా నాన్న గుడికి వస్తాడు, నీ మొక్కు తీరుతుంది అని అవని చెప్పగానే మీనాక్షి చాలా సంతోషపడుతుంది. సరేనమ్మా, నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు నమ్మకం కలుగుతుంది. మేము కూడా ఉదయాన్నే గుడికి వస్తాము అని మీనాక్షి చెప్తుంది. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే ఇంట్లో అందరూ కూడా పూజకి వెళ్ళడానికి ఉదయాన్నే స్నానం చేసి అందంగా రెడీ అయ్యి పూజకి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటాడు. ఇక ఇదంతా చూసి పల్లవి అయితే మనసులో ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ ఎన్ని ఏర్పాట్లు చేసినా, ఎంత తొందరగా గుడికి వెళ్ళినా మా డాడ్ ఎట్టి పరిస్థితుల్లో గుడికి రాడు. అక్కడ మా మామ్ రానివ్వదు అని పల్లవి అనుకొని, ఇంతకీ మామ్ నేను చెప్పిన ప్లాన్ అమలు చేస్తుందో లేదో అని ఇక పల్లవి అయితే రాజేశ్వరికి ఫోన్ చేస్తుంది. పల్లవి నుండి ఫోన్ రాగానే రాజేశ్వరి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు పల్లవి అని అంటుంది. మామ్, అక్కడ ఏంటి పరిస్థితి? డాడీ ఏం చేస్తున్నారు అని అనగానే, ఇంకేముంది, మొదటి పెండ్లంతో పూజలో కూర్చొని కళ్యాణం జరిపించడం కోసం ముస్తాబవుతున్నారు అని అనగానే, మామ్, నేను చెప్పిన ప్లాన్ ఏం చేశావు అని అనగానే, ఇప్పుడే మీ నాన్న రూమ్లోకి వెళ్ళాడే, నువ్వు చెప్పింది చేయడానికి చూస్తాను అని అనగానే, చూడ్డం కాదు మామ్, ఎట్టి పరిస్థితుల్లో డాడీ ఈరోజు గుడికి రాకూడదు, అది నీ బాధ్యతే అని ఇక పల్లవి చెప్పగానే, అలాగే పల్లవి అని రాజేశ్వరి ఫోన్ కట్ చేసి
చక్రధర్ గదిలోకి వెళ్తూ ఉంటుంది. చక్రధర్ గుడికి వెళ్ళడానికి డ్రెస్ చేసుకుంటూ ఉంటే అది చూసిన రాజేశ్వరి చాటుగా అక్కడే ఉన్న చక్రధర్ ఫోన్ని దొంగతనం చేసి కావాలనే డోర్ లాక్ చేసి బయటికి వస్తుంది. కాసేపటి తర్వాత చక్రధర్ బయటికి వెళ్ళడం కోసం డోర్ కొడుతూ ఉంటే డోర్ ఎంతకీ ఓపెన్ కాదు. దాంతో చక్రధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి డోర్ లాక్ చేశారు, రాజేశ్వరి రాజేశ్వరి అని పిలుస్తూ ఉంటాడు. కానీ రాజేశ్వరి భానుమతి మాత్రం కోపంగా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే రాజేశ్వరి ఏంటండి ఎందుకు అరుస్తున్నారు అని అనగానే రాజేశ్వరి నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి, డోర్ ఓపెన్ చేయి రాజేశ్వరి అని అనగానే మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, నేను మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వను. ఎంత ధైర్యం ఉంటే ఆ మీనాక్షి పక్కన భర్త స్థానంలో కూర్చొని కళ్యాణం జరిపించాలనుకుంటారు, నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగనివ్వను అని రాజేశ్వరి అంటూ ఉంటే రాజేశ్వరి ప్లీజ్ రాజేశ్వరి నా మాట విను, అక్కడ మీనాక్షి మొక్కు అంట అని అనగానే నాకు అదంతా అనవసరం, మీరు ఇంకేం మాట్లాడకుండా ఇంట్లోనే ఉండండి అని రాజేశ్వరి కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక చక్రధర్ అయితే చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి, కనీసం ఫోన్ కూడా నా దగ్గర లేకుండా రాజేశ్వరి తీసుకెళ్ళింది. అక్కడ గుళ్ళో నా కోసం అవని మీనాక్షి అక్కడంతా ఎంతలా ఎదురు చూస్తున్నారో ఏంటో అని చక్రధర్ అయితే చాలా కంగారు పడుతూ ఉంటాడు. మరోపక్క గుళ్ళో కళ్యాణానికి పంతులు గారు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇంకా చక్రధర్ రాకపోవడంతో మీనాక్షి అమ్మ అవని ఏంటమ్మా మీ నాన్న ఇంకా రావడం లేదేంటి అని అనగానే వచ్చేస్తూ ఉంటారమ్మా నువ్వేం కంగారు పడకు అని అవని అంటుంది. ఇక అవని వెంటనే పక్కకు వెళ్ళి చక్రధర్ ఫోన్కి కాల్ చేస్తూ ఉంటుంది. రాజేశ్వరి ఆ ఫోన్ను లిఫ్ట్ చేసి ఏంటి అని అనగానే నాన్న ఇంకా రాలేడేంటి అని అనగానే మీ నాన్న ఎక్కడికి రాలేడు రానివ్వను అని అనగానే అవని షాక్ అయిపోతుంది. పిన్ని ప్లీజ్ పిన్ని నాన్నని ఇక్కడికి పంపించు, సమయానికి నాన్న ఇక్కడికి రాకపోతే ఇక్కడ అందరి ముందు మా పరువు పోతుంది అని అనగానే మాకు కావాల్సింది కూడా అదే, నా పరువు నా కూతురు పరువు నువ్వు నీ అమ్మ కలిసి తీశారు కదా, ఆ అవమానం మీకు జరగాలి, అప్పుడే నా బాధ అర్థమవుతుంది, మర్యాదగా ఫోన్ పెట్టే అని రాజేశ్వరి ఫోన్ కట్ చేయగానే అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి, నాన్నని ఎవరిక్కడికి తీసుకొస్తారు అని ఇక అవని అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా మరో పక్క రాజేంద్ర ఇంట్లో ఉంటాడు. రాజేంద్రకి తోడుగా కోటి కూడా ఇంట్లోనే రాజేంద్రని చూసుకుంటూ ఉంటారు. ఇక ఇంతలోనే రాజేంద్ర నిద్రపోతూ ఉంటే ఉన్నట్టుండి ఒక్కసారిగా మెలకువ వస్తుంది. రాజేంద్రకి మెలకువ రాగానే అటు ఇటు తల తిప్పి చూస్తూ ఉంటే కోటి షాక్ అయిపోతారు. ఏంటంకుల్ మీరు కోమాలో నుండి బయటకు వచ్చారా అని అనగానే అవును కోటి, అన్నట్టు ఇంట్లో ఎవరు కనిపించడం లేదేంటి, ఎక్కడికి వెళ్ళారు అని అనగానే అందరూ గుళ్ళో సీతారాముల కళ్యాణం జరిపించడానికి వెళ్ళారు అంకుల్ అని అనగానే ఇక రాజేంద్ర అలాగా అని ఇక రాజేంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. ఆ రోజు జరిగిన విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇక పల్లవి తనతో మాట్లాడడం, పల్లవి తనని మేడ మీద నుండి తోసేయడం అవన్నీ గుర్తు చేసుకొని రాజేంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక రాజేంద్ర ఆలోచిస్తూ ఇదంతా జరగడానికి కారణం ఆ రాజేంద్ర పాపం మీనాక్షికి అన్యాయం చేశారు. ఇప్పటి వరకు అవని మీనాక్షిలు ఇంకా అవమానాలు పడుతూనే ఉన్నారు, అలా జరగడానికి వీల్లేదు, ఇంతకీ ఆ చక్రధర్ ఎక్కడుంటుంటాడు అని రాజేంద్ర అనుకొని కోటి పల్లవి వాళ్ళ నాన్నగారు చక్రధర్ ఉన్నారు కదా, అతను ఇప్పుడు ఎక్కడున్నాడు అని అనగానే ఇక కోటి ఎక్కడుంటారు అంకుల్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు అని అనగానే రాజేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి కోటి ఆ చక్రధర్ జైల్లో కదా ఉండాలి అని అనగానే లేదంకుల్ ఆయనని తన ఫ్రెండ్ లాయర్ వచ్చి బెయిల్ మీద బయటికి తీసుకొచ్చారు, ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు అని అనగానే రాజేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే ఈ చక్రధర్ ఇన్ని ద్రోహాలు ఇన్ని మోసాలు చేసి దర్జాగా బయటికి వచ్చి
స్వేచ్ఛగా తిరుగుతున్నారా? వాడికి ఈరోజే బుద్ధి చెప్తాను. ఈరోజే ఆ సీతారాముల కళ్యాణం జరిగే చోటికి వాడిని ఈడ్చికెళ్ళి మీనాక్షియే చక్రధర్ భర్త అని చక్రధర్ అవని కన్న తండ్రి అని అందరికీ తెలిసేలా చేసి అవనికి మీనాక్షికి అవమానాలు తప్పేలా చేస్తాను అని రాజేంద్ర కోపంగా బయలుదేరుతూ ఉంటే కోటి అంకుల్ ఎక్కడికి అని అనగానే కోటి నేను వెంటనే వస్తాను అని ఇక రాజేంద్ర అయితే నేరుగా చక్రధర్ ఇంటికే బయలుదేరుతూ ఉంటాడు. ఇక రాజేంద్ర చక్రధర్ పల్లవి చేసిన మోసాల గురించే ఆలోచిస్తూ కోపంగా చక్రధర్ ఇంటికే వెళ్తూ ఉంటాడు. అలా చక్రధర్ ఇంటికి కోపంగా వెళ్ళి రే చక్రధర్, ఈ రోజుతో నీ పాపం పండిందిరా. ముందు నీ సంగతి చెప్పి తర్వాత నీ కూతురు అంతు చూస్తాను అని రాజేంద్ర కోపంగా ఇంట్లోకి వెళ్తూ ఉంటే అప్పుడే రాజేశ్వరి భానుమతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే భానుమతి రాజేశ్వరి ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉండుంటుంది అని అనగానే ఏముందమ్మా, ఈయన గుడికి వస్తానని అవనికి మాట ఇచ్చాడు కాబట్టి అవని అక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకుని ఉండుంటుంది. సమయానికి ఆ మీనాక్షి పక్కన ఈయన భర్త స్థానంలో లేకపోయేసరికి ఆ గుళ్ళో అవని పరువు, మీనాక్షి పరువు, వాళ్ళందరి పరువు పోతుంది. నాకు కావాల్సింది కూడా అదే కదా అని అంటూ ఉంటే ఇక రాజేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక భానుమతి మాట్లాడుతూ ఆ అవని మీనాక్షి కనిపించేంత అమాయకులేమీ కారే. వాళ్ళ నటనతో వాళ్ళ మాయ మాటలతో అల్లుడు గారి మనసు మార్చి అందరి ముందు మీనాక్షి నా భార్య అని అవని భరత్లు నా కన్న పిల్లలని ఒప్పుకునేదాకా తీసుకొచ్చారంటే వాళ్ళు ఎంత మాయగాల్లో ఇక్కడే అర్థమవుతుంది అని అనగానే ఇక రాజేంద్ర షాక్ అయిపోతాడు. ఏంటి అంటే చక్రధర్ నిజాన్ని ఒప్పుకున్నాడా అని అనుకుంటూ ఉంటారు. ఇక అంతలోనే రాజేశ్వరి ఆయన ఒప్పుకున్నంత మాత్రాన నేను ఎలా సాగనిస్తానమ్మా, ఎప్పటికైనా ఆయన పక్కన భార్య స్థానం నాదే. ఈరోజు గుళ్ళో ఆ మీనాక్షి ఈయనతో కలిసి సీతారాముల కళ్యాణానికి తాళిబొట్టు ఇవ్వాలని తెగ మురిసిపోయి ఉంటుంది కదా, దాని ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఇంకొకసారి నా భర్త జోలికి రాకుండా ఆ తల్లి కూతుళ్ళకి సరైన బుద్ధి చెప్తున్నాను అని రాజేశ్వరి అంటూ ఉంటే రాజేంద్ర షాక్ అయిపోతాడు. అంటే చక్రధర్ మారిపోయాక కూడా రాజేశ్వరి మా అమ్మ ఇదంతా అర్థం చేసుకోలేకపోతున్నారు. అక్కడ గుళ్ళో మీనాక్షి పక్కన భర్త స్థానంలో చక్రధర్ ఉండి తాలిబొట్టు ఇవ్వాలన్నమాట. వీళ్ళు చక్రధర్ని గుడికి వెళ్లకుండా బంధించారని అర్థమవుతుంది. ఎలాగైనా చక్రధర్ని ఇక్కడ నుండి తీసుకెళ్ళాలి అని రాజేంద్ర ఇంట్లోకి వచ్చి అమ్మ రాజేశ్వరి అని పిలవగానే ఇక భానుమతి రాజేంద్రని చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతారు. పట్టణాని సంతోషంతో రాజేంద్ర అని భానుమతి అంటూ ఉంటే ఇక రాజేశ్వరి కూడా అన్నయ్య అని రాజేంద్ర దగ్గరికి వెళ్ళి రాజేంద్రని చూసి చాలా సంతోషపడుతూ రే రాజేంద్ర, నేను చూస్తుంది నిజమేనారా, నువ్వు మామూలు మనిషి అయ్యావా అని అంటూ ఉంటే ఇక రాజేశ్వరి కూడా అన్నయ్య నా కళ్ళని నమ్మలేకపోతున్నాను. జీవోత్సవంలో పడి ఉన్న నువ్వు ఈరోజు నీ అంతటా నువ్వుగా మా ఇంటికి వచ్చావా అన్నయ్య అని రాజేశ్వరి చాలా సంతోషపడుతూ ఉంటే ఇక రాజేంద్ర అమ్మ ఇవన్నీ మనం మాట్లాడుకోవడానికి తీరిగ్గా సమయం ఉంటుంది, కానీ ఇప్పుడు నేను వెంటనే బావగారిని ఇక్కడ నుండి తీసుకెళ్ళాలి అని అనగానే రాజేశ్వరి భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటన్నయ్య ఎక్కడికి తీసుకెళ్ళాలి అని అనగానే గుళ్ళో జరుగుతున్న సీతారాముల కళ్యాణం దగ్గరికి చక్రధర్ని తీసుకెళ్ళడానికి వచ్చాను అని అనగానే ఇక భానుమతి రాజేశ్వరి షాక్ అయిపోతారు. ఇక అప్పుడే భానుమతి రే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని అంటూ ఉంటే అమ్మ నాకంతా తెలుసమ్మా, ఆ చక్రధర్ మీనాక్షి భర్త అని అవని భరత్ల కన్న తండ్రి అని నాకు ఎప్పుడో తెలిసింది అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఏంటన్నయ్య నువ్వు చెప్పేది అని అనగానే అవునమ్మా, నీ భర్త మీనాక్షికి తీరని అన్యాయం చేశారు. భార్య బిడ్డలు ఉండి కూడా నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నారు. అందుకు చక్రధర్ పైన నాకు చాలా కోపం వచ్చింది. నిజానికి చక్రధర్ అంతు చూడాలనే ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చాక మీరు మాట్లాడుకున్న మాటలు విని చక్రధర్ మారిపోయారని
అతనిలో మార్పు వచ్చిందని నాకు అర్థమైంది. మీరే అర్థం చేసుకోకుండా మూర్ఖంగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు సమయానికి బావగారు అక్కడికి వెళ్ళకపోతే మీనాక్షి, అవని, భరత్ల పరువు ఏమైపోతుంది? అందుకే నేను బావగారిని తీసుకెళ్తాను అని అనగానే రాజేశ్వరి, భానుమతి షాక్ అయిపోతారు. అన్నయ్య, లేదన్నయ్య, నేను ఒప్పుకోనన్నయ్య, ఆయన ఎక్కడికి పంపించను అని అంటూ ఉంటే, తప్పు రాజేశ్వరి, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. మీనాక్షి ఎప్పుడు కూడా నీ భర్తకి భార్యగా ఉండాలి అని, కానీ అవని, భరత్లు నీ భర్తకి పిల్లలుగా ఉండాలని కోరుకోలేదు. ఇలాంటి సమయంలోనైనా నువ్వు అర్థం చేసుకోవాలమ్మా, తప్పుకో అని ఇక రాజేశ్వరి భానుమతిని పక్కకి తోసేసి రాజేంద్ర కోపంగా చక్రధర్ డోర్ని ఓపెన్ చేసి చూడగానే చక్రధర్ అక్కడ బాధపడుతూ ఉంటాడు. రాజేంద్ర అక్కడికి రావడం చూసి చక్రధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వెంటనే బావగారు అని ఎమోషనల్ అవుతూ ఉంటే, బావా పద బావా, గుళ్ళో అందరూ నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వు సమయానికి వెళ్ళకపోతే అక్కడ అవని, మీనాక్షి, భరత్ అందరి పరువు పోతుంది. పదబావా అని రాజేంద్ర అయితే చక్రధర్ని అక్కడి నుండి తీసుకెళ్తూ ఉంటాడు. అది చూసి రాజేశ్వరి, భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రాజేంద్ర చక్రధర్ని తీసుకెళ్ళగానే వెంటనే రాజేశ్వరి పల్లవికి ఫోన్ చేస్తుంది. ఇక రాజేశ్వరి నుండి ఫోన్ రాగానే పల్లవి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు మామ్ అని అనగానే, పల్లవి కొంప మునిగిందే, మీ నాన్న గుడికి వస్తున్నారు అని అనగానే, ఏంటి మామ్ ఏం మాట్లాడుతున్నావు? నేను చెప్పినట్టు చేసావు కదా, డాడ్ రూమ్లోనే లాక్ అయిపోయారు కదా, మరి మళ్ళీ డాడ్ గుడికి రావడం ఏంటి అని అనగానే, పల్లవి సమయానికి మా అన్నయ్య వచ్చి ఆయన్ని గుడికి తీసుకొస్తున్నారు అని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఏంటమ్మా మావయ్య గారు వచ్చారా అని అనగానే, అవును పల్లవి, మా అన్నయ్య మామూలు మనిషి అయ్యారు, నేరుగా ఇక్కడికే వచ్చి మీ నాన్నని గుడికి తీసుకొస్తున్నారే అని చెప్పగానే పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఫోన్ని కింద వదిలేస్తుంది. ఇక పల్లవి చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇదేంటి అంటే మామయ్య కోలుకున్నారా, మామూలు మనిషి అయ్యారా, ఇక్కడికి వచ్చాక ఆయనని చంపాలని చూసింది నేనే అని అందరికీ చెప్తే నా పరిస్థితి ఏంటి అని పల్లవి అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.